ఈ రెసిపీ పేరు ఎక్కడో అక్కడ వినే ఉంటారు. టైటిల్లో చూసినారు కదా, అన్కాపూర్ చికెన్ కర్రీ. రెసిపీని ఖరాబ్ చేయకుండా ఆడ ఎట్లా చేసినారో అట్లనే చేస్తా. నేను ఆడ తిని వాళ్ళని కనుక్కొని చేస్తున్న రెసిపీ. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే చాలు, ఇంకెన్నో రెసిపీస్ పరిచయం చేస్తా. నాటుకోడికి పసుపు పెట్టి క్లీన్ చేసి కట్ చేసుకున్న తర్వాత పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ కలుపుకొని ఒక అర్ధ గంట పక్కకు పెట్టుకోవాలి. ముక్కకి అన్ని గట్టిగా పట్టుకోవాలి కదా. ఇంకా అర్ధ గంట తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఎండు కొబ్బరి కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయినాక లాస్ట్కి పొయ్యి బంద్ చేసి గసగసాలు వేసుకోవాలి. ఇంకా కడాయి వేడికే ఇది ఫ్రై అవుతాయి. ఇంకా ఇవి మిక్సీకి వేసుకొని పౌడర్ వేసుకోవాలి. కర్రీకి ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని నూనె కాగినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అట్లా సగం రంగు మారుతుంటే దీంట్లో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ మెత్తగా అయినాక కరివేపాకు, గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిందాకా అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కలుపుకొని పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. అట్లా హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కారం వేసుకొని ఈసారి కావాల్సినంత హాట్ వాటర్ పోసుకొని ఇంకా 10 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇంకా ముక్క మంచిగా ఉడికే ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి పొడి చేసుకున్నాం కదా, అది వేసుకొని ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఇంకా 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకోవడం. మీకు కూర అవుతుంటేనే సగంలోనే వాసన గుమ్మని వస్తుంటుంది. అబ్బా, ఎప్పుడు తినాలనిపిస్తుంది. ఇక రెడీ కదా, తినేయండి.